Hello friends, very good evening. ఈరోజు మనం దిస్ పర్టికులర్ ఆర్టికల్ ద ఫాల్ట్ ఇన్ అవర్ డ్రాఫ్ట్ లైన్స్ ద ఫాల్ట్ ఇన్ అవర్ డ్రాఫ్ట్స్ అనే పేరుతో వచ్చిన ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం. సో ఈ ఆర్టికల్ అనలైజ్ చేసే ముందు దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. COVID-19 వచ్చిన తర్వాత ఇండియాలో మార్చ్ 25న లాక్డౌన్ విధించడం అనేది జరిగింది. లాక్డౌన్ వల్ల ఏం జరిగింది? ఎంటైర్ ఇండస్ట్రీ సఫర్ అయింది. ఇండస్ట్రీలో కార్పొరేట్ ఇండస్ట్రీ మనకి బాగా సఫర్ అయింది. వీటిలో ఎంఎస్ఎంఈస్ కూడా ఉన్నాయి, రైట్? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఇవి కూడా సఫర్ అయ్యాయి. అయితే ఈ టైంలో ఏమవుతుంది? ఇవి సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళకి క్యాష్ ఫ్లో ఆగిపోతుంది. మంత్ ఆన్ మంత్ వచ్చే డబ్బులు అనేవి ఆగిపోతాయి. సో కాబట్టి ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు పే బ్యాక్ దేర్ లోన్స్. వాళ్ళు బ్యాంకులకు రుణపడి ఉన్నవి, వాళ్ళు ఎవరెవరికైతే డ్యూస్ ఏవైతే ఉన్నాయో అది పే చేయడం అనేది ఇన్కమ్ రాని పక్షంలో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. అందుకని ఆర్బీఐ ద్వారా లోన్స్ తీసుకున్న వాళ్ళకి, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర లోన్ తీసుకున్న వాళ్ళకి మారటోరియం అనేది ఇచ్చారు. మారటోరియం అనేది 3 months ఫస్ట్ ఇచ్చారు, తర్వాత దాన్ని 6 monthsకి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దీనితో పాటు ఇంకొకటి ఏం చేశారంటే, జనరల్గా ఇఫ్ ఎ కంపెనీ ఫెయిల్స్ టు పే ఇట్స్ అవుట్ స్టాండింగ్ డ్యూస్, తన అవుట్ స్టాండింగ్ డ్యూస్ని పే చేయకపోతే వాళ్ళకి అప్పిచ్చే వాళ్ళకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద కోర్టుకు లాగే అవకాశం ఉంది, రైట్? కోర్ట్ అంటే ఎన్సిఎల్టీస్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, దానికి తీసుకెళ్లే అధికారం అయితే ఉంటుంది. అంటే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేసే అధికారం క్రెడిటర్స్ కి ఉంటుంది. అయితే ఈ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అనేవి సస్పెండ్ చేస్తూ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఎందుకు సస్పెండ్ చేసింది? ఇప్పుడు ఇవన్నీ టెంపరీ ఇష్యూస్. COVID-19 వల్ల ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా సఫర్ అవుతున్నాయి. ఈ టైంలో మా అప్పు తీర్చలేదని చెప్పి వాళ్ళకి అప్పు ఇచ్చే వాళ్ళంతా కూడా ఐబీసీ ప్రకారం, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం వాళ్ళని వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దివాలా తీయాల్సి వస్తుంది. చాలా ఆర్గనైజేషన్స్ దివాలా తీసేస్తాయి అండ్ ఇట్ విల్ లీడ్ టు ఎ హ్యూజ్ డిస్ట్రెస్ ఇన్ ది ఎకానమీ. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఐబీసీలో ఉన్న కొన్ని సెక్షన్స్, సెక్షన్ 7, సెక్షన్ 9 అండ్ సెక్షన్ 10ని సస్పెండ్ చేసింది. ఎన్నాళ్ళు సస్పెండ్ చేసింది? ఫస్ట్ 6 months చేసింది, ఎక్స్టెండబుల్ బై అనదర్ 6 months. అంటే 1 year పాటు ఐబీసీ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయబడవు. ఎప్పటి నుంచి? మార్చ్ 25th నుంచి. ఫస్ట్ మార్చ్ 25th నుండి సెప్టెంబర్ 25th వరకు, తర్వాత అక్కడ నుంచి ఇంకో 6 months ఎక్స్టెండ్ చేసే అవకాశాన్ని కూడా ఆ ప్రొవిజన్లో పెట్టారు, రైట్? సెక్షన్ 7, సెక్షన్ 9 అండ్ సెక్షన్ 10ని సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు సెక్షన్ 10A ఇన్సర్ట్ చేశారు. వీటితో పాటు సెక్షన్ 10A కూడా ఆర్డినెన్స్ ద్వారా ఐబీసీ కోడ్లో ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం వీటిని అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ సెక్షన్ 7, వాట్ ఈస్ సెక్షన్ 9, వాట్ ఈస్ సెక్షన్ 10, వాటిని ఎందుకు సస్పెండ్ చేశారు, అలాగే ఆ ఆర్టికల్ ఈ సెక్షన్ 10Aలో ఏముంది అనే విషయాలు మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్, ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ 2 words. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఇన్సాల్వెన్సీ? ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి? బ్యాంక్రప్సీ అంటే అర్థం ఏంటి? రెండు సేమేనా, వేరు పదాలా? ఈ రెండింటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్సాల్వెన్సీ నేను ఎడిటోరియల్స్ చెప్పినప్పుడు చాలాసార్లు కవర్ చేశాను. సాల్వెంట్, సొల్యూషన్, లిక్విడ్, ఈ పదాలు ఎప్పుడు కూడా మనీతో లింక్ అవుతాయి. మనం లిక్విడ్ ఉందా అంటాం, లిక్విడ్ క్యాష్, లిక్విడ్ మనీ అంటారు చాలాసార్లు. మనం కొలోకియల్గా మన ఊళ్ళలో మాట్లాడినప్పుడు కూడా లిక్విడ్ అంటే మనీ అనే సందర్భంలో మనం మాట్లాడతాం. లిక్విడ్ని సొల్యూషన్తో లింక్ పెట్టుకోండి. ఇంకా లిక్విడ్ ఈజ్ అ సొల్యూషన్ కదా, అంటే చేతిలో డబ్బులు ఉంటే ద్రవం ఉన్నట్టు, సొల్యూషన్ ఉన్నట్టు. ఇఫ్ యు ఆర్ ఇన్సాల్వెంట్, దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ క్యాష్. అర్థమైనా? వెన్ యు ఆర్ ఇన్సాల్వెంట్, యూ డోంట్ హ్యావ్ క్యాష్ టు రీపే యువర్ డెట్ ఆబ్లిగేషన్స్. డెట్ ఆబ్లిగేషన్ అంటే మనం ఒకళ్ళ దగ్గర తీసుకున్న అప్పుని తిరిగి చెల్లించడానికి సరిపడా మనీ మన దగ్గర లేకపోతే we call it insolvent. Insolvent may not be a permanent process. It could be temporary. అంటే ఆ మంత్కి నువ్వు ఇన్సాల్వెంట్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ మళ్ళీ సాల్వెంట్ అవ్వచ్చు. దట్ ఈస్ ఇన్సాల్వెన్సీ. సో ఇన్సాల్వెన్సీ ఈజ్ యువర్ ఇనిబిలిటీ టు పే యువర్ డ్యూస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్యాష్. దాన్ని ఇన్సాల్వెన్సీ అంటాం. దెన్ వాట్ ఈస్ బ్యాంక్రప్సీ? బ్యాంక్రప్సీ అంటే లీగల్ ప్రొసీడింగ్. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇన్సాల్వెంట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఈజ్ నాట్ పేయింగ్ యువర్ డ్యూస్, మనకి ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఇవ్వట్లేదు అనుకోండి, అప్పు తీసుకొని, దెన్ యూ కెన్ ప్రొసీడ్ అగెన్స్ట్ హిమ్ లీగల్లీ. మనమైనా తన మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా హీ కెన్ ప్రొసీడ్ డైరెక్ట్లీ లీగల్. అంటే నేను ఇంకా డబ్బులు పే చేసే పరిస్థితి లేదు, నేను దివాలా తీసేస్తున్నాను, ఐఎమ్ ఫైలింగ్ ఫర్ బ్యాంక్రప్సీ అని తను కూడా రావచ్చు. సో either he can file bankruptcy or as a creditor you can initiate bankruptcy. క్రెడిటర్ అంటే అర్థం ఏంటి? అప్పు ఇచ్చేవాడు. డెటర్ అంటే అప్పు తీసుకునేవాడు.
సో క్రెడిటర్ డెటర్కి మనీ ఇస్తాడు, రైట్? ఈ డెటర్ మనీ తిరిగి చెల్లించలేకపోతే క్రెడిటర్కి, దెన్ హీ విల్ బి ఇన్సాల్వెంట్. ఇఫ్ హీ ఈజ్ ఇన్సాల్వెంట్ ఫర్ ఎ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా కాలం ఎప్పటికీ పే చేయలేకపోతే, ఎయిదర్ డెటర్ మైట్ ఫైల్ ఫర్ బ్యాంక్రప్సీ ఆర్ క్రెడిటర్ మే ఇనిషియేట్ బ్యాంక్రప్సీ. డెటర్ ఎందుకు ఫైల్ చేస్తాడు? ఇంకా అలా అప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. నేను దివాలా తీసేస్తున్నాను, లీగల్గా కంపెనీ నుంచి ఏం తీసుకోవాలంటే అది తీసుకోండి, నన్ను వదిలేయండి అనే సెన్స్లో డెటర్ ఫైల్ చేస్తాడు, అంటే అప్పు తీసుకోండి. క్రెడిటర్ ఏంటి, వీడు మొండి బకాయిలు అయిపోతున్నాయి, నేను లాస్ అయిపోతున్నాను, సో తన ఆస్తులమైన నా అప్పు తీర్చాలని చెప్పి క్రెడిటర్ ఫైల్ చేస్తారు. సో క్రెడిటర్ కూడా ఫైల్ చేయొచ్చు, డెటర్ కూడా ఫైల్ చేయొచ్చు. అది ఇక్కడ వరకు మనకు అర్థమైంది కదా. ఇప్పుడు రైట్ సైడ్ మీకు అరేంజ్ చేస్తున్నాను, ఇంకొంచెం చెప్తా చూడండి. క్రెడిటర్స్ మళ్ళీ 2 టైప్స్. క్రెడిటర్స్ అన్నాను కదా, వాళ్ళు 2 టైప్స్ అన్నమాట. లెట్ us అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ క్రెడిటర్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఫినాన్షియల్ క్రెడిటర్స్. క్రెడిటర్స్ అంటే ఎవరు? అప్పిచ్చేవాళ్ళు. హూ ఆర్ ఫినాన్షియల్ క్రెడిటర్స్? ఫినాన్షియల్ క్రెడిటర్స్ అంటే ఎవరు? డబ్బు అప్పిచ్చేవాళ్ళు, అంటే బ్యాంకులు కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, లోన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, ఎవరైనా సరే వీళ్ళని మనం ఫినాన్షియల్ క్రెడిటర్స్ అని అంటాం. రెండో కేటగిరీ ఆపరేషనల్ క్రెడిటర్స్. మొదటి కేటగిరీ ఎవరు? మనీ అప్పిచ్చిన వాళ్ళు, క్యాష్ అప్పిచ్చిన వాళ్ళే మనం ఫినాన్షియల్ క్రెడిటర్స్ అంటాం. ఇట్ కుడ్ బి బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఎనీ కంపెనీ విచ్ హస్ గివెన్ లోన్ ఆర్ బాండ్ హోల్డర్స్. వాళ్ళ కంపెనీ ఇష్యూ చేసిన బాండ్స్ మనం సబ్స్క్రైబ్ అయ్యామనుకోండి, మనం కూడా వాళ్ళకి క్రెడిటర్స్ కింద లెక్క, మనం వాళ్ళకి క్యాష్ ఇచ్చినట్టే లెక్క. ఆపరేషనల్ క్రెడిటర్స్ అంటే ఎవరు? గుడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసిన వాళ్ళు, గుడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసేవాళ్ళు. తర్వాత ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీస్ ఏమి ఇచ్చారు? సర్వీసెస్ ఇచ్చారు. సో మరి ఎంప్లాయీస్కి మనీ జీతం ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీకి ఉంటుంది కదా. సో మనం ఆపరేషనల్ క్రెడిటర్ కింద వస్తాం. గుడ్స్ అండ్ సర్వీస్ అంటే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కానీ, వస్తువులు క్రెడిట్కి అప్పు రూపంలో ఇచ్చిన వాళ్ళు కానీ టెంపరీగా, వీళ్ళందరూ ఆపరేషనల్ క్రెడిటర్స్ అన్నమాట. అయితే ఆపరేషనల్ క్రెడిటర్స్ అర్థం చేసుకున్నాం, ఫినాన్షియల్ క్రెడిటర్స్ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు డిఫాల్ట్ అనేది, డిఫాల్ట్ అంటే అర్థం ఏంటి? చెల్లించాల్సిన మనీ చెల్లించకపోవడాన్ని మనం డిఫాల్ట్ అంటాం. ఇఫ్ ఎ కంపెనీ ఈజ్ అనేబుల్ టు పే ఇట్స్ మనీ, దట్ మీన్స్ ఇట్ హస్ డిఫాల్టెడ్. పే చేయాల్సిన మనీ పే చేయకపోతే దట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్. అయితే ఒక్కటి అర్థం చేసుకోండి, డిఫాల్ట్ అనేది ఫినాన్షియల్ క్రెడిటర్స్కి చేయొచ్చు లేదా ఆపరేషనల్ క్రెడిటర్స్ చేయొచ్చు. ఓకేనా? ఏబిసి అనే కంపెనీ తీసుకోండి, ఒక కంపెనీ తీసుకోండి. ఓకే, ఏబిసి. ఏబిసి అనే కంపెనీ తీసుకోండి. ఈ కంపెనీ ఫినాన్షియల్ క్రెడిటర్స్కి డిఫాల్ట్ చేయొచ్చు, ఆపరేషనల్ క్రెడిటర్స్ కూడా డిఫాల్ట్ చేయొచ్చు. డిఫాల్ట్ అంటే మనీ చెల్లించాల్సింది చెల్లించకపోవచ్చు. చెల్లించకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫినాన్షియల్ క్రెడిటర్ కెన్ ఫైల్ ఫర్ బ్యాంక్రప్సీ or initiate, so not file for bankruptcy, they can initiate insolvency proceeding against ABC, or operational creditor also can file insolvency proceeding against ABC. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫినాన్షియల్ క్రెడిటర్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్ చేయడానికి ఉన్న సెక్షన్ 7 అనమాట. నేను ఇందాక మీకు 3 సెక్షన్స్ చెప్పాను ఐబీసీలో 3 సెక్షన్స్ ఏం చెప్పాను? మొదటిది సెక్షన్ 7. Section 7 relates to financial creditor. If a financial creditor feels నేను ఇచ్చిన మనీ తను తిరిగి ఇవ్వట్లేదు, సో ఇది ఒకటే మార్గం, ఇన్సాల్వెన్సీ ప్రొసీడ్ చేయడం ఒకటే మార్గం అని చెప్పి వాళ్ళు హీ కెన్ ప్రొసీడ్ విత్ సెక్షన్ 7. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని సెక్షన్ 7లో ఉన్నాయి, ఐబీసీ యాక్ట్లోని సెక్షన్ 7లో ఉన్నాయి. ఆపరేషనల్ క్రెడిటర్స్కి సెక్షన్ 9లో ఉన్నాయి. ఆపరేషనల్ క్రెడిటర్స్ అంటే మనకి రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళు కానీ, మన ఎంప్లాయీస్ కానీ, వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, దే కెన్ ఆల్సో ఇనిషియేట్ ఐబీసీ ప్రొసీడింగ్స్ against this particular company. Then what about section 10? సెక్షన్ 10 ఏం చేస్తుంది? సెక్షన్ 10 అనేది సెల్ఫ్ ఇనిషియేషన్, అంటే కంపెనీ ఇట్ సెల్ఫ్, ఏబీసీ వాళ్ళే డైరెక్ట్గా ఇనిషియేట్ చేస్తారు. ఎవరిపైన ఇనిషియేట్ చేస్తారు? ఎవరిపైన ఇనిషియేట్ చేయరు, దే విల్ డైరెక్ట్లీ ఫైల్ ఫర్ బ్యాంక్రప్సీ. వాళ్ళే బ్యాంక్రప్సీ ఫైల్ చేస్తారు. అర్థమైందా? మేము ఎవరికి ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము, సో కంపెనీ చట్ట ప్రకారం మా దగ్గర ఏముంటే అది అమ్మేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయండి, నన్ను వదిలేయండి అని చెప్పడం అన్నమాట, ఒక రకంగా చెప్పాలంటే. సో సెక్షన్ 10 కంపెనీ డైరెక్ట్గా ఇఫ్ ఇట్ ఫైల్స్ ఫర్ బ్యాంక్రప్సీ. సెక్షన్ 7 ఫినాన్షియల్ క్రెడిటర్స్ ఇఫ్ దే ఇనిషియేట్ ఐబీసీ. సెక్షన్ 9 ఆపరేషనల్ క్రెడిటర్స్, అంటే మనకి రా మెటీరియల్ కానీ సర్వీసెస్ కానీ సప్లై చేస్తున్నారు. ఇది క్లియర్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ ద 3 సెక్షన్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఐబీసీ అమెండ్మెంట్ ఏం జరిగింది, అసలు కోవిడ్-19 వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏమేమి చేసింది. ఫస్ట్ థింగ్,
ఐబీసీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం కోసం థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది. అంటే మినిమం అమౌంట్ ఎంత అప్పు ఉంటే ఐబీసీ ప్రొసీడ్ చేయొచ్చు. ఇంతకుముందు అది 1 lakh ఉండేది. ఆ 1 lakh ఇప్పుడు 1 crore కింద మార్చారు. అంటే ₹1,00,000 అప్పు ఉంటే యూ కెనాట్ ఇనిషియేట్ ఐబీసీ. అప్పు మినిమం 1 lakh ఉండాలి. అమౌంట్ ఏమో 1 crore ఉంటే మనం ఐబీసీని ఇనిషియేట్ చేయొచ్చు. ఇది ఎందుకు చేసిందంటే టు ప్రొటెక్ట్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈస్ అనేవి జనరల్గా వాటికి ఉండే అప్పులు తక్కువలో ఉంటాయి. సో 1 lakh 2 lakhs కూడా ఐబీసీ ప్రొసీడింగ్స్ చేస్తే సఫర్ అయిపోతారు. జనరల్గా ఇలాంటి స్ట్రెస్ వచ్చినప్పుడు, ఫినాన్షియల్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఎక్కువగా సఫర్ అయ్యేవి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. బికాస్ దే ఆర్ నాట్ ఫినాన్షియలీ సౌండ్. తక్కువ మనీతో ఆపరేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫర్ దమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కార్పొరేట్ కంపెనీస్ కొన్నాళ్ళు స్ట్రెస్ని తట్టుకోగలవు, పెద్ద కంపెనీస్. చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ తట్టుకోలేవు. అందుకని 1 lakh నుంచి 1 crore థ్రెషోల్డ్ లిమిట్ని ఫస్ట్ పెంచారు. అది మొట్టమొదటి థింగ్. సెకండ్ థింగ్ ఏం చేశారంటే సెక్షన్ 7, 9 and 10 అంటే ఇందాక మనం మాట్లాడుకున్న మూడింటిని సస్పెండ్ చేశారు. ఈ మూడింటిని సస్పెండ్ చేశారు. థర్డ్ థింగ్ ఏంటంటే సెక్షన్ 10A ఇన్సర్ట్ చేశారు. సెక్షన్ 10A ఏం చెప్తుందో చూద్దాం. సెక్షన్ 10A ఏం చెప్తుందంటే 25th March నుంచి అలాగే 25th September వరకు, రైట్, ఈ పీరియడ్ వరకు ఎవరు కూడా ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టకూడదు అగెన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఆ టైంలో ఎవరైనా డిఫాల్ట్ చేస్తే, ఆ టైంలో ఎవరైనా పేమెంట్ చేయకపోతే, ఈ 6 months పరిధి ప్లస్ ఎక్స్టెండబుల్ బై 1 year అన్నారు కాబట్టి ఇంకొక 6 months అన్నారు కాబట్టి మొత్తం 1 year పాటు అప్పుడు ఎక్స్టెండ్ చేస్తే, ఈ పీరియడ్లో ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ డిఫాల్ట్స్ ఆన్ దేర్ పేమెంట్స్, అంటే పేమెంట్లు చేయకపోతే we should not initiate IBC proceedings. IBC proceeding వాళ్ళ పట్ల ఇనిషియేట్ చేయకూడదు. అయితే విచిత్రం ఏంటంటే సెక్షన్ 10 కూడా సస్పెండ్ చేశారు. అంటే కంపెనీ వాలంటరీగా తనకు తను బ్యాంక్రప్సీ ఫైల్ చేద్దాం అనుకున్నా కూడా పాసిబుల్ కాదు. వేరే అంటే ఇప్పుడు చూడండి, సెక్షన్ 7 అంటే ఏంటి? ఫినాన్షియల్ క్రెడిటర్స్ మన పైన బ్యాంక్రప్సీ ఫైల్, ఐబీసీ ఫైల్ చేయడం. సెక్షన్ 9 అంటే ఆపరేషనల్ క్రెడిటర్స్. కానీ సెక్షన్ 10 ఏం చేస్తుంది? మనకు మనమే ఈ బాధ నేను భరించలేను, అప్పుల బాధ నేను భరించలేను, నేను ఇక నడపలేను, సో లెట్ మీ ఫైల్ ఫర్ బ్యాంక్రప్సీ అని మనం అనుకుని అది కూడా చేయడానికి లేదు. దాన్ని కూడా సస్పెండ్ చేసేసారు. ఇది ఒకటి. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ఆర్టికల్కి ఒక చిన్న ప్రొవిజన్, ఆర్టికల్లో ప్రొవిజన్ అండ్ ప్రొవిజో అని ఉంటాయి. ప్రొవిజన్ అని ఇచ్చి కింద సబ్ పాయింట్ ని ప్రొవిజో అంటారు. ప్రావిజోలో ఏం రాశారంటే ఈ పీరియడ్ దాటిపోయిన తర్వాత కూడా, అంటే ఏంటి, మనకి 25th March 2020 నుంచి ఒకవేళ 6 months ఎక్స్టెండ్ చేసేస్తే మళ్ళీ 25th March 2021 వరకు 1 year పాటు ఎవరు డిఫాల్ట్ చేసినా అడగడానికి లేదు, క్లియర్గా ఉంది. ఇమీడియట్గా ఎవరు ఐబీసీ ఫైల్ చేయకూడదు, క్లియర్గా ఉంది. వాట్ అబౌట్ ఆఫ్టర్ 1 year? ఈ ప్రొవిజోలో ఏం రాశారు? ఈవెన్ ఆఫ్టర్ 1 year, ఈ పీరియడ్లో 25th March 2020 నుంచి 1 year పాటు 6 months + 6 months ఎక్స్టెండ్ చేస్తే, ఈ పీరియడ్లో ఏ కంపెనీ డిఫాల్ట్ చేసినా సరే, ఈవెన్ ఆఫ్టర్ దట్ పీరియడ్, ఆ పీరియడ్ దాటిపోయిన తర్వాత కూడా నో ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్ మస్ట్ బి ఫైల్డ్ అన్నారు. అంటే ఆ పీరియడ్లో డిఫాల్ట్ అయితే దానిపైన తర్వాత కూడా ఫైల్ చేయకూడదు అని క్లియర్గా చెప్తున్నారు. ఆ పీరియడ్ తర్వాత ఏ డిఫాల్ట్స్ దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఆ పీరియడ్లో, ఆ 1 year పీరియడ్లో ఏ కంపెనీ అయినా డిఫాల్ట్ చేస్తే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆ పీరియడ్లోనే కాదు, ఆ పీరియడ్ దాటిన తర్వాత కూడా ఇనిషియేట్ చేయకూడదు. అర్థమవుతుందా? చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ మీకు. చూడండి ఒకసారి, డౌట్ ఏమైనా ఉంటే 2 మనుషులను తీసుకుందాం. ఏ బికి మనీ లెండ్ చేశాడు, రైట్? బి ఏమో చెల్లించట్లేదు. సో ఏకేమో ఇన్సాల్వెన్సీ ఫైల్ చేద్దాం అనిపించింది. ఇప్పుడు ఏబి మనుషులు అనుకున్నాడు, యాక్చువల్లీ కంపెనీస్ అనుకోండి, చెల్లించట్లేదు. సో ఏ ఏమో బి పైన ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్ మొదలు పెడదాం అని అనుకున్నారు. కానీ 1 year పాటు చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సో 1 year పాటు చేయలేదు. 1 year దాటాక చేయొచ్చు అంటే 1 year దాటాక కూడా చేయకూడదు. ఎందుకు? ఆ పీరియడ్లో అయిన డిఫాల్ట్కి చేయకూడదు. ఆ పీరియడ్ దాటిపోయిన తర్వాత కూడా ఇంకా డిఫాల్ట్ చేస్తూ ఉంటే హీ కెన్ ప్రొసీడ్. కానీ ఆ పీరియడ్లో అయిన డిఫాల్ట్కి ఇనిషియేట్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా చెప్తారు. దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ మొత్తం ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ ఒకసారి సమరైజ్ చేస్తున్నాను. దిస్ ఎంటైర్ స్టఫ్ ఈజ్ ఫర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది ఎవరైనా సరే పేమెంట్ చేయాల్సింది చేయకపోతే వాళ్ళ పట్ల వాళ్ళ క్రెడిటర్స్ వాళ్ళ మనీని రాబట్టుకోవడానికి ఉన్న సాధనం ఐబీసీ.
అందులో ఫినాన్షియల్ క్రెడిటర్స్ అంటే మనీని డైరెక్ట్గా అప్పించిన వాళ్ళు. రెండోది ఆపరేషనల్ క్రెడిటర్స్ అంటే సర్వీసెస్ కానీ గుడ్స్ కానీ అప్పుగా ఇచ్చిన వాళ్ళు. సర్వీసెస్ అప్పుగా ఇచ్చిన వాళ్ళంటే ఎంప్లాయీస్ అని కూడా అనుకోవచ్చు. ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకపోయినా సరే దే కెన్ ప్రొసీడ్ అగెన్స్ట్ దట్ ఆర్గనైజేషన్, రైట్. ఫినాన్షియల్ క్రెడిటర్స్ ఇన్సాల్వెన్సీ ఫైల్ చేస్తే ఐబీసీ ప్రొసీడింగ్స్ మొదలు పెడితే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సెక్షన్ 7 అండ్ సెక్షన్ 9లో ఆపరేషనల్ క్రెడిటర్స్ గురించి ఉంది. సెక్షన్ 10 ఆఫ్ ఐబీసీ కోడ్లో ఏముంది? ఇఫ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్ వాంట్స్ టు ఫైల్ ఫర్ బ్యాంక్రప్ట్సీ. ఈ మూడింటిని కూడా 6 months పాటు ప్లస్ ఎక్స్టెండబుల్ బై అనదర్ 6 months గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. వీటితో పాటు ఐబీసీని ప్రొసీడ్ చేయడానికి అవసరమైన థ్రెషోల్డ్ లిమిట్ని, అంటే ఎంత అమౌంట్ ఉంటే మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనే లిమిట్ని 1 lakh నుంచి 1 crore పెంచింది. దిస్ ఈస్ టు ప్రొటెక్ట్ ఎంఎస్ఎంఈస్, స్మాల్ ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేసింది అనమాట. అయితే ఒక ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఈ 6 months ప్లస్ 6 months పీరియడ్లో ఎవరు కూడా ఐబీసీ ఇనిషియేట్ చేయకూడదని క్లియర్గా చెప్పారు. అండ్ ఇట్ ఈస్ ఏ బ్లాంకెట్ బ్యాన్. ఇంకొక విషయం కూడా చూడండి, ఇట్స్ ఏ బ్లాంకెట్ బ్యాన్. బ్లాంకెట్ బ్యాన్ అంటే అర్థం ఏంటి? బ్లాంకెట్ బ్యాన్ అంటే అర్థం ఏంటి? ఐబీసీ COVID-19 వల్ల వచ్చినవేవో మనం ఐడెంటిఫై చేయగలమా? ఇది COVID-19 వల్ల వచ్చిన బ్యాంక్రప్సీయా లేకపోతే వేరే దాని వల్ల వచ్చిన బ్యాంక్రప్సీయా అని ఐడెంటిఫై చేయడం కష్టం. సో గవర్నమెంట్ అందుకే ఏం చెప్పింది, ఓన్లీ టైం పీరియడ్ చెప్పేసింది. ఈ టైం పీరియడ్లో వచ్చిన అన్ని బ్యాంక్రప్సీస్కి కూడా, అన్ని డిఫాల్ట్స్ కూడా ఇది వర్తిస్తుంది. ద రీజన్ కుడ్ బి సంథింగ్ అదర్ దాన్ COVID-19. ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి ఏదైనా COVID-19 అయినా అనుకుంటాం, దానివల్ల వచ్చిందని అనుకుంటాం అని చెప్పి మొత్తం అన్నిటి కూడా బ్లాంకెట్ బ్యాన్ కింద ఇచ్చింది. అయితే చిన్న సమస్య ఇక్కడ ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ ఇంకో కంపెనీకి మనీ అప్పించింది, ఇది కూడా ఎంఎస్ఎంఈఏ, ఇది కూడా స్మాలర్ ఆర్గనైజేషన్, ఇది కూడా స్మాలర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పటికీ ప్రొసీడింగ్స్ చేయకూడదు అని అనేసరికి ఈ రెండో ఎంఎస్ఎంఈ మొదటి ఎంఎస్ఎంఈకి మనీ ఇవ్వాలనే ఇన్సెంటివ్ ఉండదు కదా. తీసుకుంది, ఫస్ట్ మనీ తీసుకుంది, తిరిగి చెల్లించకపోయినా వాడేమి ప్రొసీడింగ్స్ వెళ్ళరు, కోర్టుకు వెళ్ళరు అనే లీగల్ ప్రొవిజన్ వచ్చేసరికి వీళ్ళు ఎగ్గొట్టే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఎందుకు నేను ఇవ్వకపోయినా సరే నన్ను ఏమి అనరు, చేతిలో క్యాష్ ఉన్నా సరే వాళ్ళు ఇవ్వాలని అనుకోరు. ఎందుకు? ఐబీసీ ప్రొసీడింగ్స్ నా పైన పెట్టకూడదు అని చెప్పి గవర్నమెంటే చెప్తుంది, నేను దాన్ని వాడుకుంటాను అని చెప్పి రెండో వాళ్ళు మిస్యూజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లీవే తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. ఐ హోప్ ఐ హ్యావ్ మేడ్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎక్కువ ఆర్టికల్స్ తీసుకొని మీకు ఫాస్ట్గా చెప్పేదానికంటే ఉన్నదాన్ని డీటెయిల్గా చెప్పాలని ఐ హావ్ టేకెన్ ఓన్లీ 1 article టుడే. సో స్లోగా ఐ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇందులో లైన్ బై లైన్ నేను చదవట్లేదు, మీరు చదవండి. ఓన్గా చదవడం మొదలు పెడితే ఇట్ విల్ హెల్ప్ యూ. కానీ దాని యొక్క సారాంశం మొత్తం నేను చెప్తాను. ఐ విల్ నాట్ లీవ్ ఎ సింగిల్ పాయింట్. మీకు ఉపయోగపడే ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఐ వాంట్ యూ టు వాచ్ ఇట్ కంప్లీట్లీ అండ్ గివ్ మీ ఎ ఫీడ్బ్యాక్. మీకు నచ్చకపోయినా నచ్చలేదని చెప్పండి. ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్ ఐ విల్ లూజ్ ఇన్సెంటివ్ టు పోస్ట్. ప్లీజ్ వాచ్ ఇట్, మీకోసమే కదా చేస్తున్నాను, కంప్లీట్గా చూడండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ అవర్ కోర్సెస్. యూపీఎస్సీ స్పెసిఫిక్గా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆల్ దీస్ ఆర్ ఆన్లైన్ కోర్సెస్. ఐఎమ్ సేయింగ్ ఇన్స్టిట్యూట్ అలవాట్లో ఇవన్నీ ఆన్లైన్ కోర్సెస్. ఎకానమీ ఇన్ఫినిటీ అనేది మన ఫ్లాగ్షిప్ కోర్స్ అయిపోయింది ఇప్పుడు, రైట్. సో ఎకానమీని నేను చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే భాషలో లైవ్ ఎగ్జాంపుల్స్తో టీచ్ చేస్తాను. యూపీఎస్సీకి ప్రిపరేషన్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్. దీనికి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఎకానమీ నుంచి వస్తాయి, మీకు ప్రిలిమ్స్లో కూడా ఎంసీక్యూస్ ఎక్కువగా ఎకానమీ నుంచి వస్తూ ఉంటాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే. ఈవెన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అవసరమైన కాన్సెప్చువల్ డెప్త్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. సో వీ విల్ కంప్లీట్ థియరీ, వాటితో పాటు వీ విల్ ఆల్సో ఫోకస్ ఆన్ లాట్ ఆఫ్ కాంటెంపరీ ఇష్యూస్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన రకరకాల స్టెప్స్ తీసుకోండి, గవర్నమెంట్ తీసుకొచ్చిన 20 lakh ప్యాకేజ్ తీసుకోండి, లేకపోతే ఐబీసీ అమెండ్మెంట్స్ తీసుకోండి, యూ కెన్ టేక్ ఎనీథింగ్. ప్రతిదాన్ని మనం డీటెయిల్డ్గా అండర్స్టాండ్ చేసుకుంటాం క్లాస్లో. అండ్ ఆల్ క్లాసెస్ ఆర్ లైవ్ అండ్ ఇంటరాక్టివ్. నేను ఒకవైపు నుండి చెప్పుకుంటాను, ఆన్లైన్ క్లాసెస్ కదా ఇంటరాక్షన్ ఉండదు అని అనుకోవద్దు, ఫుల్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ ఎలా జరుగుతుందో ఆన్లైన్ క్లాస్ అలాగే జరుగుతుంది. అండ్ ఐ విల్ డిక్టేట్ నోట్స్. నేను నోట్స్ డిక్టేట్ చేస్తాను. వీలైన చోట్ల మీకు ఆర్టికల్స్ ఇస్తాను, కొన్ని ఫైల్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇస్తాను, అదర్వైజ్ ఐ విల్ డిక్టేట్ నోట్స్. ఎందుకంటే ఒక సింగిల్ బుక్లో సింగిల్ ఫైల్లో నీట్గా ఎక్కడ దొరకట్లేదు. సో ఐ హ్యావ్ టు రిఫర్ మల్టిపుల్ సోర్సెస్ అండ్ ఐ విల్ క్రియేట్ నోట్స్ ఫర్ యూ అండ్ డిక్టేట్ ఇట్ పర్సనల్లీ. నేను చెప్తున్నప్పుడు మీరు రాసుకుంటే చాలా స్లోగా వెళ్తాం అండ్ చాలా బాగా అర్థం అవుతుంది కూడా. అర్థం కాకుండా ఐ విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్. యూ కెన్ చెక్ టెస్టిమోనియల్స్, సెవెరల్ టెస్టిమోనియల్స్ మన స్టూడెంట్స్ ఆల్రెడీ రిటర్న్ రాశారు, ఒక అబ్బాయి వీడియో చేశాడు. వాచ్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. అండ్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ ఈజ్ అ మస్ట్. డీటెయిల్డ్గా చేస్తాం, ఇందులో ఏది మిస్ చేయడం ఉండదు. ద హిందూలో వచ్చే ఇంపార్టెంట్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్ని డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్,
టాపిక్ వైజ్ ఆన్లైన్ ఎంసీక్యూస్. ఇన్స్టిట్యూట్కి ఓన్ యాప్ ఉంది. ఎల్టీఎక్స్ క్లాసెస్కి మీరు గూగుల్ ప్లే స్టోర్లో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్. ఈ యాప్లో ఆన్లైన్ టెస్ట్లు అనేవి జరుగుతాయి. మనం ఎన్ని టెస్ట్లు కంటే అన్ని టెస్ట్లు పెట్టచ్చు. ప్రతి చాప్టర్ అవ్వగానే చాప్టర్ పైన కనీసం 10 to 20 ఎంసీక్యూస్ మినిమం 100% యూపీఎస్సీ ప్యాటర్న్లో మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. అండ్ ఐ విల్ టేక్ యూ త్రూ ఆల్ ఎంసీక్యూస్. సొల్యూషన్స్ అని నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ మాత్రం కూడా డౌట్ ఉండగా మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాం. డౌట్స్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ కింద వెళ్ళడం జరుగుతుంది. ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ విచ్ యూ విల్ నెవర్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్ ఈజ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీ ప్రిపరేషన్, మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్ అయినా సరే యూ కెన్ టేక్ దిస్ కోర్స్. ఇట్ స్టేస్ విత్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. అంటే మీ జాబ్ మీరు సాధించేంత వరకు కూడా మీకు వీడియోస్ అందుబాటులో ఉంటాయి. యూ కెన్ స్టిల్ కంటిన్యూ టు అటెండ్ మై లైవ్ క్లాసెస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకసారి వినేసినా సరే రెండోసారి మళ్ళీ వింటాను, డౌట్స్ క్లియర్ అయ్యేంత వరకు అన్నా మళ్ళీ మీరు వినొచ్చు. లైవ్ వినొచ్చు, రికార్డెడ్ సెషన్స్ కూడా ఐ విల్ కీప్ ద యాక్సెస్ టు యూ. మీకు యాక్సెస్ లైఫ్ టైం ఉంటుంది. అండ్ ఫీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లో. ఈ ఫీ చూస్తే అసలు మీరు యూపీఎస్సీ కోర్స్ అని మీకు అనిపిస్తుంది. ఐ హావ్ కెప్ట్ ఇట్ అబ్సల్యూట్లీ లో కన్సిడరింగ్ ద కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇన్ ది కంట్రీ. COVID-19 ఉంది, లాక్డౌన్ వల్ల అందరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం కాబట్టి ఐ హావ్ కెప్ట్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ లో. అండ్ దిస్ ఫీ విల్ బికమ్ 8,000 ఫ్రమ్ జూలై 1st నుంచి 8,000 అయిపోతుంది. అప్కమింగ్ నెక్స్ట్ వీక్లోనే మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ట్యూస్డే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్గా మీకు బేసిక్స్ నుండి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. డు నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎకానమీకి చాలా మంది సఫర్ అవుతున్నారు, అర్థమయ్యేలా చెప్పట్లేదు అని చెప్పి. ఐ విల్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ ఫర్ యూ. సెకండ్ థింగ్ ఈజ్ యూపీఎస్సీ పాలిటీ. సో పాలిటీకి అగైన్ ఫ్రెష్ బ్యాచ్ ఫ్రమ్ మండే. అప్కమింగ్ మండే మనం ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎకానమీకి ఏవైతే చెప్పానో ప్రతి ఒక్కటి దీనికి కూడా అప్లికబుల్. ఇట్స్ ఏ పీసీఎం కోర్స్. ఐ విల్ కనెక్ట్ విత్ ఆల్ కాంటెంపరీ ఇష్యూస్. హిందూ అనాలిసిస్ చేస్తాము, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ చేస్తాము. లక్ష్మీకాంత్ని రెఫరెన్స్ కింద తీసుకుంటాను. అవసరమైనప్పుడు ఐ విల్ యాడ్ సమ్ అదర్ స్టఫ్ ఫ్రమ్ సమ్ మోర్ ఆర్టికల్స్. కానీ స్టాండర్డ్ రెఫరెన్స్ అనేది లక్ష్మీకాంత్ నుంచి పుస్తకం నుంచి ఎక్కడ ఏది వచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలిగేలాగా. అగైన్ బట్టి కొట్టించే విధానం కాదు, ప్రతిదాన్ని అనలిటికల్గా ఒక విషయాన్ని విశ్లేషించడం ఎలాగా. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు కానీ, ఆర్టికల్స్ కానీ, అమెండ్మెంట్స్ కానీ ప్రతిదాన్ని విశ్లేషణాత్మక ధోరణిలో మీకు కంప్లీట్గా టీచ్ చేస్తాను. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్, ఎక్స్ప్లెనేషన్ విల్ బీ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ టుగెదర్. తెలుగులో మీకు అర్థం కావడం కోసం ఐ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ లైవ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, 5,000 rupees ఆఫ్ ఫీజ్. విల్ అగైన్ చేంజ్ అయిపోతుంది. ఇది కూడా జూలై నుంచి 8,000కి మారిపోతుంది. జూన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ వీక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా 5,000కే యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాచ్. మీకు యాప్టిట్యూడ్ కోసం కూడా మీరు బయటికి వెళ్ళక్కర్లేదు. బికాస్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్రెడీ ఫేమస్ ఫర్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్. ఈ రెండింటికి ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. యూపీఎస్సీకి వచ్చే యాప్టిట్యూడ్ అనేది ఈజ్ మచ్ లోవర్ స్టాండర్డ్ దాన్ దీస్ టూ. సో హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు at a very low price. If you are weak only in English, you can take this. If you are weak only in arithmetic, you can take this. If you want everything, you can take this. This is short term, and if you want to take it for long term, you can go for this 6,000 rupees. Okay na? Baga think chesi decide cheyandi. And these are my contact details. You can get in touch with me on WhatsApp here on this number, and you can call me directly on this number. Thank you very much.